KCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కుప్పం మండలం గరిగ చిన్నేపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన బుధవారం ఉదయం అమ్మవారు శ్రీ గోవర్ధన గిరిధారైన శ్రీకృష్ణుడి అలంకరణలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఓ యువతి తిరుమల కొండ దిగువన పుష్ప 2 మూవీలోని కిసక్కు సాంగ్కు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అలిపిరి టోల్ గేట్ ముందు డ్యాన్స్ చేసిన వీడియోను యువతి తన ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేసింది. ఇది కాస్త వైరల్ కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన జారిని ఈరోజు యావత్ హిందువులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. హిందువుల సహనాన్ని చేతకాని మీద అమాయక హిందువుల మీద మహిళల మీద క్రూరాతి క్రూరంగా దాడులు చేస్తున్నారు. వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ భారతదేశంలోని That means the carbon dioxide is converted to glucose. The glucose. పాఠశాల నందు పలు అంశాలపై హెచ్ఎంతో మాట్లాడి అనంతరం విద్యార్థులకు ఆధార్ కార్డులు జారీ చేయడంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి అన్ని సబ్జెక్టుకు సంబంధించి బోధనపై చర్చించారు. అనంతరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మార్చిలో జరగబోయే పబ్లిక్ పరీక్షలలో ఎక్కువ ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. ఆప్షన్ ఇచ్చారు కదా, కానీ వాళ్ళకి ఇయర్ స్టార్టింగ్ నుంచి మనం ఇంగ్లీష్ తెలుగు సంబంధించి నోట్సెస్ కానీ మనం అడిగి మేము ఆప్షన్స్ ఇంగ్లీష్ మీడియంలో రాస్తాను. ఇంగ్లీష్ మీడియం అందులో 71 ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. మార్చ్ 15 అన్ని కంప్లీట్ అయ్యాయి. ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఎట్లున్నాయో మీకు క్వార్టర్లీ ఎగ్జామ్స్ పిల్లలు అవుట్స్టాండింగ్ బాగుంది. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ గ్రేడింగ్ ఎక్కడెక్కడున్నారమ్మా మీరు? బయట నుండి ట్రావెల్ చేస్తున్నారా? కుప్పం స్టాఫ్ కరెక్ట్గా ఉందా? మనకి వర్కౌట్ చేసినట్టు ఒక పోస్ట్ వచ్చి టీఎస్ పోస్ట్ కుప్పం ఒక పోస్ట్ నేను అడ్రస్ ఈ డిసెంబర్లో 2 పోస్టులు ఉన్నాయి సార్. డిసెంబర్ 30 తమిళ మీడియం ఎవరైనా తీసుకున్నారు? ఇంగ్లీష్ అండ్ తెలుగు. మనకి ఆప్షనల్ లాంగ్వేజ్ హిందీ. హిందీ సెకండ్ లాంగ్వేజ్. ఇది చాలా రిమోట్ ఏరియా. నాకు తెలిసి వాళ్ళు మొన్న రాశారా? 100% సప్లిమెంటరీ మనకి డిజిటల్ వర్షన్. Photosynthesis is a very complex process. మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. భక్తులు అడుగడుగున నారికేలం కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణుడు, లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్య మండల అంతర్కుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్య భగవానుని కిరణ స్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాస స్థానాలు. సూర్యనారాయణను సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగి భక్తులను అనుగ్రహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన గురువారం ఉదయం 8 గంటలకు అమ్మవారి రథోత్సవం వైభవంగా జరగనుంది. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలిమేలు మంగ సకల దేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో వేరించే వేళల్లో ఆ తల్లిని సేవించిన భక్తుల మనోరథాలని సిద్ధిస్తాయి. అలాగే రాత్రి అశ్వ వాహనంపై అమ్మవారు విహరించనున్నారు. వాహన సేవల్లో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, ఈవో శ్యామలారావు, జేఈఓ వీరబ్రహ్మం,
డిప్యూటీ ఈవో గోవిందరాజన్ తదితర అధికారులు పాల్గొన్నారు. भगवान वासुदेव पिता मे जातः सोऽहं जननि युवयोरेकलक्ष्यं दयाया दत्तो युष्मत्परिजनदया देशिकैरप्यतस्त्वं किं ते भूय प्रियमिति किल स्मेरवक्त्रा विभासि. ஓம் நமோ வெங்கடேசாய. திருச்சானூர் பிரம்மோற்சவத்தின் 7ஆம் நாள் திருவிழா இன்று. காலையில் சூரிய பிரபை வாகனம். சூரியனுக்கு அதிதேவதை பசுபதி, புதனுக்கு விஷ்ணு. ஆக சூரிய நாராயணராக விளங்கும் சக்தி இல்லாவிடில் உலகம் ஏது, மழை ஏது, வாழ்வு ஏது, பயிர்கள் விளைவது ஏது? சூரியன் ஸ்ரீமன் நாராயணனது கண்களிலிருந்து உதித்தவன். சக்ஷோ சூர்யோ அஜாயதஹா. அப்பேற்பட்ட சூரியனின் ஒளிதான் உலக மக்களை ஆரோக்கியமாக வாழவும் மழை பொழிந்து பயிர்கள் விளையவும் சக்தியாக இருக்கிறது. பாபமாகிய இருளை போக்குபவன் சூரியன். சூரியனை சவிதா என்பார்கள். அது விஷ்ணுவின் பெயராகும். மரீச்சியிலிருந்து ஆரம்பித்து சூரிய வம்சத்தில் 124 அரசர்கள் ஆண்டிருக்கிறார்கள். அதில் 67வது ராஜாதான் ரகுகுல ராமன். அடுத்து லவன், குஜனும் ஆண்ட பூமி. அந்த வழியில் வந்த அரசன் நளன். தமிழ்நாட்டில் அரசர்களாக இருந்த சோழர்களும் சூரிய வம்சத்தினர்தான். சூரியனுடைய தேர்ப்பாகன் அருணன். அந்த தேரில் 7 குதிரைகள் பூட்டப்பட்டிருக்கும். புராணப்படி யமன், சனி, யமி, மனு, அஸ்வினிகள், சுக்ரீவன், கர்ணன் சூரியனுடைய குழந்தைகள். 7 நாட்களை குறிப்பிட 7 குதிரைகள். காயத்ரி, பிருகதி, உஷ்ணிக், ஜகதி, திருஷ்டுப், அனுஷ்டுப், பக்தி இவைகள் வானவில்லின் 7 நிறமாகும். சூரியனுடைய போக்கால் இருள், பகல், இன்னும் நொடி, நிமிஷம், மணி, நாள், வாரம், மாதம் எல்லாமே அந்த வெங்கடேசன் ஆக்ஞைப்படி இயங்கி வருகிறது. மாப்பிள்ளை ஸ்ரீனிவாசனை பார்க்க போகலாமா? அனைவரும் திருமண மண்டபத்திற்கு வந்து சேர்ந்தனர். வசிஷ்டர் மந்திரம் ஓத ஆகாசராஜனும் தரணி தேவியும் ஸ்ரீனிவாசனின் பாதங்களை கழுவினர். வசிஷ்டரும் பிரகஸ்பதியும் திருமணத்தை முன்னின்று நடத்தினர். நல்ல முகூர்த்தத்தில் ஆகாசராஜன் தனது புதல்வி பத்மாவதியை ஸ்ரீனிவாசன் திருக்கரங்களில் பிடித்து கொடுத்து ఓ యువతి తిరుమల కొండ దిగువన పుష్ప 2 మూవీలోని కిసిక్ సాంగ్ కు డాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అలిపిరి టోల్గేట్ ముందు డాన్స్ చేసిన వీడియోను యువతి తన ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేసింది. ఇది కాస్త వైరల్ కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదని మండిపడుతున్నారు. ఇలాంటి వారి పట్ల టీటీడీ కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో నేను తెలియక చేసిన తప్పు అని నన్ను క్షమించమని పూజిత శ్రీవారి భక్తులకు క్షమాపణ కోరింది.
జరిగిన జారిని ఈరోజు యావత్ హిందువులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. హిందువుల సహనాన్ని చేతకాని మీద, అమాయక హిందువుల మీద, మహిళల మీద క్రూరాతి క్రూరంగా దాడులు చేస్తున్నారు. వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ భారతదేశంలోని హిందువులు కన్నెర్ర చేస్తే మీరు తట్టుకోలేరు. దయచేసి మా సహనాన్ని చేతగానితనంగా చూడొద్దండి. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లరి మూకల దాడి వెనకల ఎవరున్నారు అన్న దాని మీద యునైటెడ్ నేషన్స్ స్పందించాలి. ఎందుకంటే ఈ ఉగ్రవాదుల రూపంలో హిందువుల అమాయకులైనటువంటి మహిళల మీద సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా దాడులు చేస్తున్నారు. ఈరోజు తిరుపతి పట్టణంలో కనీ విని ఎరుగని రీతిలో ప్రతి ఒక్కరు కూడా భారత్ మాతాకి జై అంటూ నినదిస్తూ రోడ్ల మీదకి వచ్చారు. దయచేసి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా నాంది పలుకుతున్నాం. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, దయచేసి ఎవరైతే ఇస్కాన్ పూజారులు ఉన్నారో వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. లేని పక్షంలో భారతదేశంలోని హిందువులంతా కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పని హెచ్చరిస్తున్నానండి. భారత్ మాతాకి జై శ్రీరామ్.